జగన్ కేసుల అంశాన్ని ఎలా చూడాలి సార్? అసలు ఏమీ చూడట్లేదు అని రఘురామకృష్ణరాజు గారు ఆగ్రహంగా కేసు వేశారు. ఆవేదన అనండి, ఆగ్రహం అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, అన్నీ కలిపి కలగలిపి నవరస భరితం అనుకోండి. అసలు రాజుగారు అంటేనే నవరస భరితం కదా, ఆస్థానాల్లోనే కదా మన నవరసాలు ఎప్పుడు పోషించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆయన కేసు వేశారు. ఎంతకాలం ఇది, ఎందుకు ఆలస్యం అని. ఆయన ముందు సిబిఐ కోర్టులో వేశారు, తెలంగాణ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో కూడా రెండు రకాలుగా వేశారు. ఒకటి కేసులు వేగవంతం చేయాలి, బెయిల్ రద్దు చేయాలి. రెండోది కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయాలి. రెండు వేశారు. ఇప్పుడు ఆయన బదిలీ చేయలేదు, వాళ్ళని బదిలీ చేయలేదు ఆ కేసును, కానీ జడ్జీలు బదిలీ అయిపోయారు. కేసు చూస్తున్నటువంటి ధర్మాసనం మటుకు జస్టిస్ అభయ్ ఓకా, తర్వాత ఆయన ఇంకొక ఆయనతో కూడినటువంటి ధర్మాసనం కాస్త జస్టిస్ బివి నాగరత్నం శర్మ, జస్టిస్ శర్మల ధర్మాసనానికి ఇప్పుడు వచ్చింది. సో బదిలీ అయితే జరిగింది. అది ఆర్ఆర్ఆర్ కోరుకున్న బదిలీ కదా, అది వేరే సుప్రీంకోర్టు బదిలీ. ఇంకా రెండో విషయం, నేను చూసినంతలో వాళ్ళు కొంత ఆగ్రహము, కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మీకేం సంబంధం అని మీరు పదే పదే ఈ కేసును పట్టుకొని దీంట్లో ఇది వస్తున్నారు, మేము తెలంగాణ కోర్టు నుంచి బదిలీ చేయమనేంతవరకు వాళ్ళు చెప్పారని అంటున్నారు. నేను ఇంకా లా మ్యాగజైన్స్లో పూర్తి వివరాలు రాలేదు, చూచాయిగా వచ్చాయి. మేమైతే మార్చాం, కానీ మిగతా విషయాలు మేము పరిశీలిస్తాము అన్న దానికి మటుకు వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా సోలిసిటర్ జనరల్, తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది. ఇక్కడ రఘురామకృష్ణరాజు సమస్య కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, ఇది చాలా కీలకమైన అంశం. ఇదివరకు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు ఆయన శాసనసభ ఉపసభాపతి, అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి. సిబిఐ జగన్ కుమ్మక్కు కావడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నట్టు. సిబిఐ జగన్ కుమ్మక్కయ్యాయి అని రాజకీయ వేదికల మీద తెలుగుదేశమో ఇంకెవరో ఏదో ఆరోపిస్తే వేరే విషయం. కానీ పాలక కూటమి ఎన్డీఏలో బీజేపీ కూడా ఉంది, అంటే కేంద్రంలో ఉన్న పాలక పార్టీ కూడా ఉంది. ఆ కూటమి తరఫున ఉపసభాపతిగా ఉన్నటువంటి, మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సిబిఐ జగన్తో కుమ్మక్కైంది అని ఆరోపిస్తున్నారు. దీని ఎలా, ఇంతకుముందు అంతా ప్రతిపక్షాలు సిబిఐ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెడుతుంది, లేకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతుంది అని సిబిఐ మీద ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ పంజరంలో చిలుక అన్నది కదా అప్పుడు. ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టింది కూడా సిబిఐయే కదా, ఆ మాటకు వస్తే కేసులు పెట్టింది కూడా వాళ్ళే. అంటే అప్పుడు కుమ్మక్కాయ కేసులు పెట్టారు, ఇప్పుడు కుమ్మక్కాయ విచారణకు రాకుండా చేస్తున్నారు. కోర్టులు కూడా వీటిని, అంటే కోర్టులను సిబిఐని కూడా పరోక్షంగా కోర్టులను కూడా కొంత వాటి మీద కూడా కొంత అవిశ్వాసమే కదా. తెలంగాణ హైకోర్టులో ఇది రావడం లేదు, ఎందుకు అంటే ఆయన ప్రభావితం చేస్తున్నారని. ఒక విధంగా ఈ కేసు బహుశా సుప్రీంకోర్టు పరిశీలనలో కూడా కేవలం వ్యక్తులు వాద ప్రతివాదాన్ని కాకుండా వ్యవస్థలకు సంబంధించిన అంశంగా కూడా ఇది మారిపోతుంది. సిబిఐ మీద, న్యాయస్థానాల మీద. తెలంగాణ హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం, హైకోర్టు ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్టు. మరి ఆయన ఆలోచించకుండా పెట్టుంటారా ఆ న్యాయవాదులు నాకు తెలియదు, కానీ ఇది మటుకు కోర్టు మళ్ళీ వాయిదా వేశారు వాళ్ళు వచ్చే సోమవారానికి. ఎందుకు వేశారో తెలుసా? సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయాలి, మాకు ఇంకా సమయం కావాలి, మేము చూసుకొని చెప్తాము, ఇప్పటివరకు నడుస్తున్న పరిస్థితి ఏదో మేము అంతవరకు చెప్తాము అన్నారు. ఇక్కడ మీరు ఇంకోటి నోట్ చేయాల్సింది ఏంటంటే, సిబిఐ వ్యతిరేకించినా కానీ జగన్ను లండన్కి వెళ్ళడానికి కోర్టు అనుమతించింది. సో ఈ కేసుల్లో అనేక దశలు కనిపిస్తున్నాయి. ఇంకొకటేమో చాలా అత్యుత్సాహంగా ఇదిగో నెలలో జైలు పోతాడు, తలుపులు తెరుచుకున్నాయి, అక్కడ పలానా, ఇవన్నీ కూడా ప్రకటించారు. కానీ ఈ విచారణ క్రమంలో అయితే ఆ స్పీడ్ ఏం కనిపించట్లేదు, బాగా జాప్యం అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా అభియోగాలు దాఖలు చేసే సూచన కూడా ఏమి కనిపించట్లేదు. అభియోగమే దాఖలు కాకుండా జైలుకి వెళ్ళటం అనేది ఉండదు. పైగా ముందే వెళ్ళొచ్చాడు కదా సార్ అడ్వాన్స్గా. కాబట్టి రఘురామకృష్ణరాజు కేసులో మరి ఆయన తర్వాత ఏం చెప్పుకుంటాడో మనకు తెలీదు. సిబిఐ కూడా మరి దాన్ని ఎంతో కొంత ఖండించాల్సి వస్తుంది సహజంగా, వాళ్ళ గౌరవం కోసం. మేము జగన్తో కుమ్మక్క అవటం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. బీజేపీ కూడా ఎన్డీఏ మీద వచ్చే ఆరోపణ. ఇప్పుడు అమిత్ షానేమో హోంమంత్రిగా ఉండి ఎవరైతే సిబిఐని డైరెక్ట్ చేస్తారో, అంటే డైరెక్షన్ అంటే స్థూలంగా అమిత్ షా కానీ లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు మా మీదే చేస్తుంటే వాళ్ళు కూడా ఏదో మొన్న కదా జగన్ హయాంలో అవినీతి, విధ్వంసం ఇవన్నీ అమిత్ షా అంత తీవ్రంగా చెప్పిపోయాక
అమిత్ షా అటు వెళ్ళకముందే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది ఇలాంటి ఆరోపణ చేస్తే దీని మీద బీజేపీ ఏమైనా స్పందిస్తుందా? కనీసం పురంధేశ్వరి అయినా స్పందిస్తారా? వీ హ్యావ్ టు వాచ్. సార్ మరొక అంశం, ఈ మొత్తంలో నేనేం అభిప్రాయాలు వెల్లడించలేదన్న వాక్యం కూడా మీరు సదరు వ్యక్తులు కూడా గుర్తించాలని నేను చెప్తున్నా. ఎందుకంటే జరిగిన ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో, ఎన్ని మెలికలతో ఉందో అది మటుకే నేను దృష్టికి తెచ్చాను. ఓకే.